ఇంకోటి రేవంత్ అని ఏం చెప్తున్నాడు తెలుసా? 2 సంవత్సరాలలో మనం ఏమేం చేసినామో జనాలకు చెప్పాలంటున్నాడు. అసలు ఏం చేసిండని? 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిరని చెప్పి, ఓ స్కూల్ కట్టిండా, కాలేజ్ కట్టిండా, ఏం చేసిండని చెప్పి, ఏమో నంచినేమో మనం ఏమేం చేసినామో జనాలకు చెప్పాలంటే ఏం లేదు చెప్పడానికి, డొల్లా అవుతుంది. ఏం చేయలే మీరు, అంత తుస్సు. కాబట్టి రేవంత్ తనకి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అన్న ఉన్నాడు. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది తెలుసా? సిఎల్పి మీటింగ్ జరిగింది కదా, సిఎల్పి మీటింగ్ జరిగితే దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. 8 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సిఎల్పి మీటింగ్కి రాలేదు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ పెట్టినటువంటి ఎమ్మెల్యేలలో ఉన్నటువంటి వాళ్ళేనట. రాజగోపాల్ రెడ్డి దాదాపు 9 మంది ఎమ్మెల్యేలతోటి సీక్రెట్ మీటింగ్ పెట్టిండు. డిన్నర్ ఇన్విటేషన్కి 15 మంది ఎమ్మెల్యేలను పిలిస్తే రాజగోపాల్ రెడ్డి డిన్నర్ మీటింగ్కి 9 మంది వచ్చిరు, మిగతా వాళ్ళు రాలే. ఈ 9 మంది ఎమ్మెల్యేలలో ఉన్నటువంటి వాళ్ళే 8 మంది ఎమ్మెల్యేలు అట. ఈ 8 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పిలిచినప్పుడు సిఎల్పి మీటింగ్కి రాలే. ఇదో ట్విస్ట్. దీంట్లో ఇంకోటి ఏంది, ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారట. ఎందుకు కోపంతో ఉన్నారు? ఆ నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి నిధులు ఇస్తలేడు, రేవంత్ రెడ్డి 8 మంది ఎమ్మెల్యేలను కలుస్తలేడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మాట్లాడతలేడు. ఇది ఎమ్మెల్యేలకు ఇబ్బంది అనిపిస్తుంది. మళ్ళీ రేవంత్ అని ఏం చెప్తున్నాడు ఎమ్మెల్యేల కంటే, మీకు ఏమైనా సమస్య ఉంటే నాతో మాట్లాడండి, నాతో డిస్కస్ చేయండి, మీరు నేరుగా నన్ను కలవచ్చు, మీకు చాలా ఇబ్బంది ఉంది, అత్యవసరం ఉందంటే మీరు డైరెక్ట్ సెక్రటేరియట్కి రండి, నా ఛాంబర్కి రండి, ఇంకా మీకు ఇబ్బంది ఉంటే మా ఇంటికి రండి, ఇంకా మీకు ప్రాబ్లం ఉందంటే నాకు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి, నేను మాట్లాడతా, కానీ మీరు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దు. అసలు ఈ 8 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్ ఎందుకు రాలేదు? అంత బిజీ ఉర్రా, అంత బిజీగా ఉండి ఇంత పెద్ద మీటింగ్ రాలేదా? ఎందుకు రాలేదు? కారణం ఏందని క్లాస్ వీక్తుండట అన్న. క్లాస్ కాదు, కథ కాదు, రేవంత్ అన్న పరిశాన్లు ఉన్నాడు, టెన్షన్లు ఉన్నాడు. ఎందుకు టెన్షన్లు ఉన్నాడు అన్న అంటే, ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అని చెప్పి ఎమ్మెల్యేల టెన్షన్లో రేవంత్ అన్న ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవి పుసుక్కున పోతుందేమో, పూర్తి ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది ఆయనత. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి చాలా ఇంపార్టెంట్ కదా అన్నకు. పుసుక్కున పదవి పోయింది అనుకో, ఇక రేవంత్ అన్న అరే మొన్నటి దాకా ముఖ్యమంత్రి నేనే, ఇప్పుడు మళ్ళీ మంత్రి కుర్చీలో కూర్చోవాలన్నా లేకపోతే ఎమ్మెల్యే కుర్చీలోనే ఉండాలన్నా అని చెప్పి ఉంటుంది కదా. కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలు రాలే. ఎందుకనేది రేవంత్ అన్నకు ఒక బాధ. రెండోది, ఎమ్మెల్యేలు నా గురించి ఎందుకు మాట్లాడతలేరు, మంత్రులు నా గురించి ఎందుకు మాట్లాడతలేరు, ఇది ఇంకా పెద్ద బాధ అయిపోయింది అన్నకు. కాబట్టి రేవంత్ అన్న అయోమయం, పరిశాను, టెన్షన్. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేరు, రేవంత్ రెడ్డి గురించి అసలు డిస్కస్ చేస్తలేరు.